ఒక ఉదయం జిత్తులమారి తోడేలు అడవిలో వేటాడుతూ ఉండగా అది ఒక కొంగ కుటుంబం ఆకాశంలో ఎగురుతూ ఉండడం చూసింది. అవి కొండల్లో గూడు కట్టుకున్నాయని, ఆ గూడులో గుడ్లు ఉన్నాయని దానికి తెలుసు. దానికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఏం తినాలో తెలుసుకున్నాను. కొంగ గుడ్లు. కానీ ఆ కొండపైకి ఎలా వెళ్ళాలో ఆలోచించాలి మరి నేను. ఆ గూడులో వెచ్చగా కౌగిలించుకుని ఒక బాతుపిల్ల హాయిగా నిద్రపోతోంది. తన కొంగ సోదరుడు అతన్ని మేలుకొనపడానికి గంటను మోగించాడు. ఏయ్ బాతు మేలుకో. క్వాక్ 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 క్వాక్. బాతు మేల్కొని పైకి దూకింది. ఏం జరుగుతోంది? మనము ఎగరడానికి వెళ్తున్నాము. మరి గుర్తుపెట్టుకో, మధ్యలో పడుకోకూడదు, లేకపోతే తోడేలుకు ఆహారం అయిపోతావు. తోడేలా? అవును, ఎందుకంటే నువ్వు మాలాగా ఎక్కువ ఎగరలేవు కాబట్టి. సరే, ఇక తర్వాత కలుద్దాం. నేను వెళ్తున్నాను. సెలవు. కాని వారికి తెలుసు, నమ్మక ద్రోహమైన తోడేలు అప్పటికే వారిని చూస్తూ ప్రణాళిక వేస్తోందని. కొంగ తోబుట్టువులు ఆకాశంలోకి ఎగిరినప్పుడు పిల్లబాత అనుసరించడానికి ప్రయత్నించింది. తన చిన్న రెక్కలను కొట్టుకోవడానికి చూసింది. ఏదో ఒకరోజు తను ఎగరగలనని తెలుసు. కానీ రెల్లు మధ్య ప్రకాశవంతంగా మెరుస్తున్న దాన్ని చూసినప్పుడు అది అభ్యాసానికి అంతరాయం కలిగించింది. ఇదేమిటి? అది చూసిన ప్రకాశవంతమైన వస్తువు ఎరుపు బూట్లు. ఎంత అందంగా ఉన్నాయి! నా పాదాలకి ఇవి సరిపోతాయా? కాని బాతుపిల్ల ఎర్రటి బూట్లు వేసుకున్న వెంటనే అది భూమి నుండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. నేను ఎగిరిపోతున్నాను. బాతుపిల్ల వెంటనే కొంగ కుటుంబాన్ని అనుసరించింది. అయ్యో, చూడండి, బాతుపిల్ల ఇక్కడ ఉంది. అవును, నువ్వు ఇక్కడి దాకా ఎలా వచ్చావు? నా మ్యాజిక్ ఎర్రషూలకు ధన్యవాదాలు. చూడండి. కింద ఉన్న తోడేలు ఆశ్చర్యంగా వాటిని చూస్తోంది. మ్యాజిక్ రెడ్ షూసా? ఇప్పుడు నా దగ్గర గొప్ప ఆలోచన ఉంది. రాత్రి కొంగ కుటుంబం బాతుపిల్ల నిద్రిస్తుండగా తోడేలు వారిపైకి దూకింది. చీకటిలో కూడా ఎర్రబూట్లు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. తన పంజాలలో దాచి తీసుకుని వెళ్ళిపోయింది. రేపు ఉదయం మొదటి విషయం, నేను కొంగగుడ్డు ఆమ్లెట్ తినబోతున్నాను. ఉదయం సూర్యుడు ఉదయించడంతో పిల్లబాతు కూడా లేచింది. తన పక్కన ఎర్రబూట్లు లేకపోవడం చూసి ఆందోళన చెందింది. అయ్యయ్యో, నా బూట్లు, నా మ్యాజిక్ బూట్లు ఇక్కడ లేవు. నేను ఎలా ఎగరాలి ఇప్పుడు? బాతుపిల్ల తల్లి కొంగ మరియు తన తోబుట్టువుల కోసం వెతకడం ప్రారంభించింది. అమ్మ కొంగ, అన్నీలాలు, మీరు ఎక్కడ ఉన్నారు? అయితే వాళ్ళని అతను ఎక్కడా కనుగొనలేకపోయాడు. నా బూట్లు లేకుండా నేను ఎక్కడికి ఎగరలేను. బాతుపిల్ల విచారంతో ఏడుస్తుండగా జిత్తులమారి తోడేలు తలపైకి ఎగురుతున్నట్లుగా గమనించింది. నేను ఎగరగలుగుతున్నాను. కొంగగుడ్లు, నేను వస్తున్నాను. అల్పాహార సమయం వచ్చింది. నా బూట్లు, తోడేలు నా ఎర్రటి బూట్లు దొంగిలించింది. బాతుపిల్ల తోడేళ్లను అనుసరించడానికి చాలా ప్రయత్నించింది. కాని దాని చిన్న రెక్కలు ఎగరటానికి బలాన్ని కూడా తీసుకోలేకపోయింది. తర్వాత అది తిరిగి నేలపై పడిపోయింది. నమ్మక ద్రోహి అయిన తోడేల నుండి గుడ్లను రక్షించాలి. నేను ఎగరగలిగుంటే. తోడేలు మ్యాజిక్ షూలతో గూట్లోకి దిగింది. కొంగ గుడ్ల వైపుకు అడుగుపెట్టింది. బాతుపిల్ల తన గుడ్లను ఒక్కొక్కటిగా తీసుకోవడానికి ప్రయత్నించడాన్ని చూసింది. కొంగ గుడ్లు ప్రమాదంలో ఉన్నాయి. నేను తోడేల్ని ఆపాలి. బాతుపిల్ల తన ధైర్యాన్ని కూడదీసుకుని తన రెక్కల్ని వీలైనంత గట్టిగా తిప్పింది. గుడ్లు
బూట్లు నేను తప్పక కాపాడుతాను. చివరికి చిన్న బాతు ఎగిరింది. ఆకాశంలో ఎత్తుగా ఎగిరింది మొట్టమొదటిసారి. నేను ఎగురుతున్నాను, నేను ఎగురుతున్నాను. పిల్ల బాతు నేలపై దిగింది. తోడేలుపైకి దూసుకుంది. అది మ్యాజిక్ షూస్ యొక్క షూ స్ట్రింగ్స్ ని పట్టుకుని త్వరగా లాగింది. ఓ బుల్లిబాతు బూట్లు. సరిగ్గా అప్పుడే కొంగ కుటుంబం త్వరగా బాతుపిల్ల వద్దకు వచ్చి ఆవేశంతో తోడేలును గూడు నుండి తరిమికొట్టాయి. ఓ ఓ నమ్మక ద్రోహి అయిన తోడేలు బురదలో పడింది. సహాయం చెయ్యండి. గుడ్లను కాపాడినందుకు కొంగ కుటుంబం బాతుపిల్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు నువ్వు కూడా మా అంత ఎత్తు ఎగరగలుగుతున్నావు. అవును, క్వాక్ క్వాక్. ఇప్పుడు కుటుంబ సమేతంగా కలిసి ప్రయాణించే సమయం వచ్చింది పిల్లలు. పిల్లబాతు తను ఎగరగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నుండి ప్రతి ప్రయత్నాన్ని ఆపకూడదని తెలుసుకుంది. అతనికి మ్యాజిక్ బూట్ల అవసరం కూడా ఇప్పుడు లేదు. తనకి ధైర్యం, పట్టుదల అవసరమని తెలుసుకుంది. ఆకాశంలో కొంగలతో కలిసి ఎగరగలిగితే ఏకైక ధైర్యం బాతుపిల్లకు మాత్రమే ఉంది. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి.
తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడి దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది. రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు ఏడో పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది, వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు.
అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో. చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. కొన్నాళ్ల క్రితం 3 పిగ్లెట్స్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు. ఆ ఇంటిని వాళ్ళు వదిలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఆ ముగ్గురిని తన దగ్గరికి పిలిచింది. నా పిల్లల్లారా, ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ప్రపంచాన్ని చూడాలి. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరచిపోవద్దు, మీరు ఏది కావాలన్నా చెయ్యండి. పూర్తి మనసు పెట్టి చెయ్యండి. జీవించడానికి ఇదే సులువైన పద్ధతి. కొంత ఉదాసీనంగా, కొంత ఉత్సాహంగా వాళ్ళ అమ్మని కలిసి 3 పిగ్లెట్స్ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక స్థలం కనిపించింది. అక్కడ వాళ్ళు తమ ఇంటిని కట్టుకోవచ్చు. అందరికంటే చిన్న పిగ్లెట్ గడ్డితో తన ఇంటిని కట్టుకోవాలని చూశాడు. అతను అనుకున్నాడు ఫటాఫట్గా సులువుగా చేసేయచ్చు అని. ఆడుకోవడానికి బోలెడు సమయం ఉంటుందని. చిన్నవాడి ఇల్లు 1 రోజులో కట్టేయడం అయిపోయింది. వాడు తన అన్నలకు చెప్పాడు, చూడండి, నా ఇల్లు అయిపోయింది. పెద్ద పిగ్లెట్ ఆ ఇంటిని చూసి ఇలా అన్నాడు, అరే, ఈ ఇల్లైతే అస్సలు గట్టిగా లేదు. మనం ఆ జంతువుతో ఎలా రక్షించుకుందాం? చిన్నవాడు పెద్దవాడి మాటల్ని లెక్క చేయలేదు. టెన్షన్ తీసుకోకు, ఏమీ కాదు. మళ్ళీ తర్వాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. మధ్య పిగ్లెట్ తన ఇంటిని కర్రతో కట్టాలని అనుకున్నాడు. అడవి నుండి కర్రల్ని సేకరించి తన ఇంటి పనిని మొదలుపెట్టాడు. 3వ రోజుకల్లా మధ్యవాడి ఇల్లు కూడా సిద్ధమైంది. ఈ ఇల్లు గడ్డి ఇల్లు కంటే కొంచెం మన్నికైనది. పెద్దవాడు ఆ ఇంటిని చూసి చెప్పాడు, నీవు చాలా కష్టపడి కట్టావు ఇల్లుని. చాలా అందంగా ఉంది. కానీ ఇల్లు జంతువు నుండి రక్షిస్తుందా మనల్ని? మధ్యవాడు చెప్పాడు, ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నారు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తరువాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. చిన్నవాడు మధ్యవాడు తమ ఇళ్లలో మజా చేస్తూ ఉంటుండగా పెద్దవాడు తన ఇంటిని కట్టడంలో బిజీగా ఉన్నాడు. అతను ఇటుక సిమెంట్తో తన ఇంటిని కట్టుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరికీ అనిపించింది అతను ఊరికే కష్టపడుతున్నాడు అని.
వాళ్ళు ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. మాలాగా త్వరగా ఇంటిని కట్టుకోకుండా ఇంత ఎందుకు కష్టపడుతున్నావు? ఎంత భయపడతారు? పెద్దవాడు వాళ్ళ మాటల్ని లెక్క చేయలేదు. మొత్తం 7 రోజుల్లో అందమైన దృఢమైన ఇంటిని కట్టుకున్నాడు. మర్నాడు ఆకలితో ఉన్న ఒక తోడేలు వాళ్ళ ఏరియాకి వచ్చింది. దానికి గడ్డి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది. చిన్నవాడు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తోడేలు తలుపు తట్టింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూలగొట్టేస్తా. నువ్వేమీ చేయలేవు. నా ఇల్లు మన్నికగలది. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు కూలిపోయింది. కానీ చిన్నవాడు ఎలాగో అలాగా పారిపోయాడు. పరిగెడుతూ మధ్యవాడి ఇంటికి చేరుకున్నాడు. వాడి ఇంటి తలుపు తట్టగానే మధ్యవాడు తలుపు తెరిచి చూశాడు. చిన్నవాడు లోపలికొచ్చి దాక్కున్నాడు. త్వరగా తలుపు మూసేయ్, తోడేలు వచ్చేస్తుంది. భయపడకు, వాడి ఇంట్లోకి రాలేడు. ఈలోగా తోడేలు అక్కడికి చేరుకుంది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తలుపు తీయకుండా ఉంటే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూల్పేస్తా. నీవేం చేయలేవు. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు మళ్ళీ కూలిపోయింది. ఎలాగోలా ఇద్దరూ కలిసి అక్కడి నుండి పెద్దవాడి ఇంటిని చేరుకున్నారు. పెద్దోడా, జంతువు వెంట పడింది, ఏం చేద్దాం? పెద్దవాడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నీవు టెన్షన్ పడకు, అలా ఏమీ కాదు. కొద్దిసేపటిలో ఆకలితో ఉన్న తోడేలు ఇక్కడికి కూడా వచ్చింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే నేను 2 సార్లు ఊదినా మీ ఇల్లు కూలిపోద్ది. ప్రయత్నం కూడా చెయ్యకు, నీవు మమ్మల్ని ఏం చేయలేవు. తోడేలు కోపంతో నోటితో గాలిని గట్టిగా ఊదింది. అయితే ఇల్లు కదల్లేదు. ఏ మాత్రం కదల్లేదు. ఒక్క ఇటుకని కూడా కదపలేకపోయాడు. అలసిపోయి ఓడిపోయి వాడి ఇంకో విధానం ఆలోచించాడు. ఇంటి పైన ఒక చిమ్నీ ఉంది. దాని పైకి ఎక్కసాగాడు. దాన్ని ఎక్కడం చూసి లోపలికి రాకుండా ఆపడానికి ఫైర్ ప్లేస్లో మంటని వెలిగించాడు. దానిపైన ఒక నీటి కుండని పెట్టేశాడు. తోడేలు చిమ్నీ పైకి చేరుకుంది. కిందకి వెళ్ళసాగింది. తిన్నగా మరుగుతున్న నీటిలో పడిపోయింది. అరే అరే, రక్షించండి, రక్షించు, కాలిపోయింది, నన్ను రక్షించు. తోడేల్ని ఓడించాక పిగ్లెట్స్ సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ముగ్గురు సోదరులు కలిసి మర్నాడు ఈ కథని చెప్పడానికి తల్లి వద్దకు వెళ్లారు. చిన్నవాడు ముందుగా మాట్లాడాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏ పని చేసినా పూర్తి మనసుతో చెయ్యి అని, మనసు పెట్టి చెయ్యి అని. అప్పుడే విజయం సాధిస్తాం. ఆ రోజు నుండి చిన్న మధ్యవాడు కలిసి బద్ధకాన్ని వదిలి పెద్దవాడిలా కష్టపడసాగారు. సంతోషంగా జీవితాన్ని సాగించారు.